వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనము భారతదేశ ఆక్రమణని స్టార్ట్ చేద్దాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మన నెక్స్ట్ చాప్టర్ భారతదేశ ఆక్రమణ. దీనినే కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నాడు, బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నాడో దానిని చూడడాన్నే భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నాడు, బ్రిటిష్ వాడు అసలు భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే వర్తకం కోసం వచ్చాడు. బ్రిటిష్ వాడు భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే వర్తకం కోసం వచ్చాడు. ఈ బ్రిటిష్ వారితో పాటు మొత్తం ఎంతమంది యూరోపియన్లు భారతదేశానికి వచ్చారంటే 5 యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. సో భారతదేశానికి వచ్చినటువంటి ఆ 5 యూరోపియన్స్ మనకి ఇక్కడ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్. ఈ 5 యూరోపియన్స్లో మనకి వీళ్ళు స్టార్టింగ్లో భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు భారతదేశంలో వర్తకం కోసం పోటీపడి వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటారు. వర్తకం కోసం పోటీపడి వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని మనకి చివరికి మిగిలినటువంటి యూరోపియన్ ఎవరంటే బ్రిటిష్ వాడు. ఈ బ్రిటిష్ వాడు ఏం చేస్తాడంటే మనకి ఇక్కడ ఈ డచ్ అండ్ డేన్స్ని భారతదేశం నుంచి శాశ్వతంగా తరిమివేశాడు. ఇక్కడ డచ్ని ఇక్కడ మనకి 1759లో జరిగిన యుద్ధం ఏదంటే చిన్సురా యుద్ధం. దీనినే బేదర యుద్ధం అని పిలుస్తారు. సో ఈ చిన్సురా యుద్ధంలో డచ్ వాళ్ళని ఓడించి భారతదేశం నుంచి తరిమివేశాడు. సో ఈ డచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మనకి డేన్స్ వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ యొక్క స్థావరాలని కొనుక్కోవడం ద్వారా వీళ్ళని భారతదేశం నుంచి తరిమివేశాడు. ఇక్కడ మనకి 1845లో హార్డింజ్ ఒకటవ హార్డింజ్ వీళ్ళ యొక్క స్థావరాలైనటువంటి సేరంపూర్ అండ్ ట్రాంకోబార్ స్థావరాలను కొనుక్కొని భారతదేశం నుంచి వీళ్ళని తరిమివేస్తారు. సో ఇక్కడ 5 యూరోపియన్స్లో భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి యూరోపియన్స్ ఎంతమంది అంటే 2, ఒకడు డచ్ అండ్ డేన్స్. ఇప్పుడు భారతదేశంలో 3 మిగిలారు. ఆ 3 ఎవరంటే మనకి ఇక్కడ ఒకడు పోర్చుగీస్, బ్రిటిష్, ఫ్రెంచ్. సో ఇక్కడ మనకి ఈ బ్రిటిష్ వాడు పోర్చుగీస్ని గోవా ప్రాంతానికి పరిమితం చేస్తాడు. ఇక్కడ పోర్చుగీస్ని గోవా అండ్ డామన్ డైవ్ ప్రాంతాలకి పరిమితం చేశాడు. ఏ విధంగా పరిమితం చేశాడంటే మనకి ఇక్కడ 1661లో ఇక్కడ మనకి పోర్చుగీస్ యువరాణి అండ్ బ్రిటిష్ యువరాజు. పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా అండ్ బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్. ఇక్కడ మనకి క్యాథరిన్ బ్రిగాంజా అండ్ చార్లెస్ 2, 2వ చార్లెస్. వీళ్ళ మధ్య పెళ్లి జరిగింది. ఎప్పుడంటే 1661లో. ఈ పెళ్లికి ఈ పోర్చుగీస్ వాళ్ళు మన బాంబే ప్రాంతాన్ని కట్నంగా ఇచ్చారు. ఈ బాంబే ప్రాంతాన్ని ఈ 2వ చార్లెస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మనకి లీజ్కి ఇచ్చాడు. 1668లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజ్కి ఇచ్చాడు. సో మనకి ఈ పెళ్లి తర్వాత మనకి ఈ పోర్చుగీస్ వాళ్ళు మనకి గోవా అండ్ డామన్ డైవ్ ప్రాంతాలకి పరిమితం అయ్యారు. సో ఈ విధంగా భారతదేశంలో ఈ పోర్చుగీస్ వాడు అణిచివేయబడ్డాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ మిగిలింది ఫ్రెంచ్. ఈ ఫ్రెంచ్ వాడిని పాండిచ్చేరి ప్రాంతానికి పరిమితం చేస్తాడు బ్రిటిష్ వాడు. మనకి 1760లో మనకి వందవాసి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మనకి ఫ్రెంచ్ వాడు ఓటమి పాలై ఇతను ఈ పాండిచ్చేరి ప్రాంతాలకి పరిమితమయ్యాడు.
పాండిచేరి ప్రాంతాలకి పరిమితమయ్యాడు ఫ్రెంచ్. సో ఇక్కడ మనకి మొత్తం 5 యూరోపియన్స్లో భారతదేశం నుంచి 2 యూరోపియన్స్ శాశ్వతంగా వెళ్ళిపోయారు, వాళ్ళు డచ్ అండ్ డేన్స్. మిగిలిన 3 యూరోపియన్స్లో ఒకడు గోవా ప్రాంతానికి పరిమితమయ్యాడు, మరొకడు వచ్చేసి పాండిచేరి ప్రాంతానికి పరిమితమయ్యాడు. అండ్ మిగిలిన ఒకే ఒకడు ఎవరంటే బ్రిటిష్ వాడు. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు ఆధిపత్య హోదాలో వచ్చాడు, ఇతను డామినేట్ చేసే దశలో వచ్చేసాడు ఈ బ్రిటిష్ వాడు. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు ఏం చేస్తారంటే దశల వారీగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకొని మన భారతదేశాన్ని పాలిస్తాడు ఈ బ్రిటిష్ వాడు. సో ఈ బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఎలా ఆక్రమించాడో చూడటాన్నే భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించాడు, ఇతనికి భారతదేశాన్ని ఆక్రమించే అవకాశం ఎలా దొరికింది? అయితే ఇక్కడ మనకి బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరి యొక్క పరిపాలన ఉంది? భారతదేశంలో ఎవరి యొక్క పరిపాలన ఉందంటే మొఘల్స్ యొక్క పరిపాలన ఉంది. బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చినప్పుడు ఎవరి యొక్క పరిపాలన ఉందంటే మొఘల్స్ యొక్క పరిపాలన ఉంది. సో ఇక్కడ మనకి 1686లో జరిగిన యుద్ధం ఏదంటే మనకి చైల్డ్స్ వార్. 1686లో జరిగిన యుద్ధం ఏదంటే చైల్డ్స్ వార్. మనకి మొఘల్స్కి అండ్ బ్రిటిష్ అండ్ మొఘల్స్ మధ్య మొదటిసారిగా యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో ఈ బ్రిటిష్ వాడు ఓటమి పాలు చెంది తను బెంగాల్లోని ఫాల్టా దీవులకి పారిపోయాడు. సో ఈ బ్రిటిష్ వాడికి అర్థమైంది మనము భారతదేశంలో ఈ మొఘల్స్ని ఓడించి మనము ఎక్కువ కాలం కొనసాగించలేమని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఈ బ్రిటిష్ వాడు మరలా తిరిగి వచ్చి ఔరంగజేబ్కి రిక్వెస్ట్ చేసుకుని భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు ఈ బ్రిటిష్ వాళ్ళు. తర్వాత ఏమవుతుందంటే మనకి 1707 ఇయర్ వస్తుంది. ఈ 1707లో జరిగినటువంటి సంఘటన ఏదంటే మనకి ఔరంగజేబ్ చనిపోయాడు. 1707లో ఔరంగజేబ్ చనిపోయాడు. ఎప్పుడైతే ఈ ఔరంగజేబ్ చనిపోతాడో మొఘల్స్ పాలకులు బలహీన పడతారు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మనకి మొఘల్స్ పాలకులు బలహీన పడతారు. ఎప్పుడైతే సామ్రాజ్యం బలహీన పడుతుందో ఆ సామ్రాజ్యం నుంచి కొత్తగా చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకు వస్తాయి. సో అలా మనకి 1707 తర్వాత ఈ మొఘల్ రాజ్యం నుండి కొత్తగా 4 రాజ్యాలు పుట్టుకు వచ్చాయి. మనకి 1710లో ఇక్కడ మనకి కర్ణాటిక్ రాజ్యం పుట్టుకొచ్చింది. ఎప్పుడంటే 1710లో, కర్ణాటక అంటే ఈ ప్రాంతంలో ఉంటుంది 1710లో. సో ఇక్కడ 1710లో కర్ణాటక రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, కర్ణాటకలో ఎవరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారంటే మనకి సాదతుల్లా ఖాన్. కర్ణాటకలో మనకి సాదతుల్లా ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. దాని తర్వాత మనకి ఈ బెంగాల్ ప్రాంతం, ఈ ఒడిస్సా బెంగాల్ ఈ ప్రాంతం మొత్తం కలిపి ఇక్కడ మనకి 1711లో బెంగాల్లో ఎవరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారంటే ముర్షిద్ కులీ ఖాన్ అనేవాడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి 1724లో ఇక్కడ మనకి హైదరాబాద్, ఇక్కడ మనకి నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి 1724లోనే అవధ్లో ఎవరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారంటే మనకి సాదత్ అలీ ఖాన్. ఇక్కడ మనకి అవధ్ 1724లో సాదత్ అలీ ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఔరంగజేబు బతికి ఉన్నంత వరకు భారతదేశంలో వర్తకానికే పరిమితం అవుతారు ఈ బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడైతే ఔరంగజేబు 1707లో చనిపోతాడో అప్పుడు మనకి ఈ మొఘల్ రాజ్యం నుండి కొత్తగా 4 రాజ్యాలు పుట్టుకొచ్చాయి. సో ఇక్కడ మనకి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ చిన్న చిన్న రాజ్యాలు చాలా బలహీనంగా ఉంటాయి. అప్పుడు ఈ బ్రిటిష్ వాడికి అవకాశం దొరుకుతుంది
భారతదేశాన్ని ఆక్రమించే అవకాశము ఈ బ్రిటిష్ వాడికి దొరుకుతుంది. దీంతో పాటు ఏమవుతుందంటే మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో అప్పటికే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. సో ఆ స్థానంలో మనకి ఇక్కడ మైసూర్ రాజ్యం వచ్చింది. ఇక్కడ మనకి మైసూర్ రాజ్యం కనిపిస్తుంది. అప్పటికే మైసూర్ రాజ్యం ఉంది. అండ్ ఇక్కడ మనకి 1674లో మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ. ఇక్కడ శివాజీ మనకి 1680లో చనిపోతాడు. సో ఇక్కడ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మనకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మైసూర్ రాజ్యం ఉంది, ఇక్కడ కర్ణాటక రాజ్యం ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ బెంగాల్ ఉంది, ఇక్కడ మరాఠా ఉంది, ఇక్కడ సింధ్ ఉంది, ఇక్కడ పంజాబ్ ఉంది, అండ్ ఇక్కడ అవధ్ ఉంది, మధ్యలో మనకి మరాఠా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ మనకి భారతదేశాన్ని ఏకం చేసి మొత్తం అఖండ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ఒకే ఒక రాజవంశం ఏమైనా ఉందా అంటే ఒకటే రాజవంశం అయితే లేదు ఇక్కడ. సో ఈ బ్రిటిష్ వాడు ఇప్పుడేం చేస్తాడంటే మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని దశల వారీగా ఆక్రమణ చేసుకుంటూ వస్తాడు. అలా ఈ బ్రిటిష్ వాడు ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఎలా ఆక్రమించుకున్నాడో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి బ్రిటిష్ వాడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వచ్చాడు. అలా ఈ బ్రిటిష్ వాడు మొదటగా ఆక్రమించినటువంటి ప్రాంతం ఏదంటే కర్ణాటిక్ ప్రాంతం. సో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించాడు. మొదటగా ఆక్రమించిన ప్రాంతం ఏదంటే కర్ణాటిక్. ఈ కర్ణాటిక్ ప్రాంతాన్ని 1763లో ఆక్రమించుకున్నాడు. సో ఈ కర్ణాటిక్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి బ్రిటిష్ వాడు మనకి 3 యుద్ధాలు చేస్తాడు. ఇక్కడ 3 యుద్ధాలు చేస్తాడు. సో ఆ 3 యుద్ధాలని ఏమని పిలుస్తారంటే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలని చెప్పేసి పిలుస్తారు. వీటిని ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలని పిలుస్తారు. సో ఇక్కడ కర్ణాటిక్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వాడు ఆక్రమించిన నెక్స్ట్ ప్రాంతం ఏదంటే మనకి బెంగాల్లో మనకి ఇక్కడ 1764లో బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. సో ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి బ్రిటిష్ వాడు ప్రధానంగా చేసినటువంటి యుద్ధాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ 2 యుద్ధాలు కనిపిస్తాయి. బెంగాల్ ఆక్రమణలో మనకి 2 యుద్ధాలు చేస్తాడు ఈ బ్రిటిష్ వాడు. ఒకటి మనకి 1757 ప్లాసీ యుద్ధం అండ్ 1764లో మనకి ఇక్కడ బక్సార్ యుద్ధం. నెక్స్ట్ బెంగాల్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వాడు చేసినటువంటి మరొక ఆక్రమణ ఏదంటే ఇక్కడ మనకి మైసూర్ ఆక్రమణ. దీనిని 1799లో ఆక్రమించుకున్నాడు. సో ఈ మైసూర్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేస్తాడంటే ఇక్కడ 4 యుద్ధాలు చేస్తాడు. మైసూర్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు 4 యుద్ధాలు చేస్తాడు. సో ఈ 4 యుద్ధాలను ఏమని పిలుస్తారంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ మైసూర్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వాడు చేసినటువంటి నెక్స్ట్ ఆక్రమణ ఏదంటే ఇక్కడ మనకి మరాఠా ఆక్రమణ. మరాఠాని ఈ బ్రిటిష్ వాడు ఎప్పుడు ఆక్రమించుకున్నాడంటే మనకి 1818లో బ్రిటిష్ వాడు 1818లో మరాఠాని ఆక్రమించుకున్నాడు. సో ఇక్కడ ఎన్ని యుద్ధాలు చేస్తాడంటే 3 యుద్ధాలు చేస్తాడు. మరాఠా ఆక్రమణలో బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేశాడంటే 3 యుద్ధాలు చేస్తాడు. సో ఈ మరాఠా ఆక్రమణ కోసము బ్రిటిష్ వాడు చేసినటువంటి యుద్ధాలను ఏమని పిలుస్తారంటే ఆంగ్లో మరాఠా యుద్ధాలని పిలుస్తారు. ఆంగ్లో మరాఠా యుద్ధాలని పిలుస్తారు. మరాఠా ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వాడు చేసినటువంటి ఆక్రమణ ఏదంటే మనకి సింధ్ ఆక్రమణ. ఇక్కడ సింధ్ ఆక్రమణ 1843లో సింధ్ని ఆక్రమించుకున్నాడు బ్రిటిష్ వాడు. అయితే ఈ సింధ్ ఆక్రమణకు సంబంధించి బ్రిటిష్ వాడు ఏమైనా యుద్ధాలు చేశాడంటే ఇక్కడ యుద్ధాలు ఏమీ చేయడు. నెక్స్ట్ ఇక్కడ మనకి పంజాబ్ ఆక్రమణ. పంజాబ్ని ఇక్కడ మనకి 1849లో ఆక్రమించుకున్నాడు. సో ఇక్కడ మనకి ఈ పంజాబ్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేశాడంటే ఇక్కడ మనకి 2 యుద్ధాలు చేశాడు. సో ఈ 2 యుద్ధాలను ఏమని పిలుస్తారంటే ఆంగ్లో సిక్కు యుద్ధాలని పిలుస్తారు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ 1856లో అవధ్ని ఆక్రమించుకున్నాడు బ్రిటిష్ వాడు. సో ఈ విధంగా బ్రిటిష్ వాడు ఈ దశల వారీగా మనకి మన భారతదేశాన్ని ఆక్రమణ చేసుకున్నాడు. సో ఇక్కడ మనకి 1763లో కర్ణాటిక్ ప్రాంతాన్ని,
1764లో బెంగాల్ ప్రాంతాన్ని, 1799లో మైసూర్ని, 1818లో మరాఠా ప్రాంతాన్ని, 1843లో సింధు ప్రాంతాన్ని, 1849లో పంజాబ్ని, 1856లో మనకి అవధ్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నాడు. సో ఈ ఆక్రమణలో బ్రిటిష్ వాడు కొన్ని యుద్ధాలని చేశాడు. ఏ ప్రాంతం ఆక్రమణకి ఎన్ని యుద్ధాలు చేశాడు, ఆ యుద్ధాలు ఏమని పిలుస్తారు, అండ్ ఆ యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది మనము చూస్తాం. సో ఇక్కడ మనకి కర్ణాటిక్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు చేసినటువంటి యుద్ధాలను ఏమని పిలుస్తామంటే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాల్లో బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేశాడంటే 3 యుద్ధాలు చేశాడు. అలా మనకి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు మనకి ఇక్కడ 1746లో స్టార్ట్ అవుతాయి అండ్ 1763లో కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ 1746 నుంచి 1763 మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఏదంటే మనకి ఇక్కడ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఎన్ని జరిగాయంటే 3 యుద్ధాలు జరిగాయి. సో మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం వచ్చేసి 1746 నుంచి 48 మధ్య జరుగుతుంది. రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం వచ్చేసి 1749 నుంచి 56 మధ్య జరుగుతుంది. అండ్ మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం వచ్చేసి 1756 నుంచి 1763 వరకు జరుగుతుంది. సో ఈ 1763లో మనకి ఈ కర్ణాటిక్ ప్రాంతం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ బెంగాల్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు మనకి 2 యుద్ధాలు చేస్తాడు. ఆ 2 యుద్ధాలు ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి ప్లాసీ యుద్ధం అండ్ బక్సార్ యుద్ధం. ప్లాసీ యుద్ధం వచ్చేసి 1757 అండ్ బక్సార్ వచ్చేసి 1764లో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మైసూర్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు మొత్తం 4 యుద్ధాలు చేస్తాడు. ఈ 4 యుద్ధాలు మనకి ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి మొదటి మైసూర్ యుద్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1767లో స్టార్ట్ అవుతుంది అండ్ 1799లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మొదటి మైసూర్ యుద్ధం అనేది 1767 నుంచి 1769 మధ్య జరుగుతుంది. రెండవ మైసూర్ యుద్ధం వచ్చేసి 1780 నుంచి 84 అండ్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1790 నుంచి 92 అండ్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1799లో కంప్లీట్ అయింది. 1799లో మనకి ఈ మైసూర్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మరాఠా ఆక్రమణ. ఈ బ్రిటిష్ వాళ్ళకి అండ్ మరాఠా వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలనే ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ మరాఠాను ఆక్రమించడం కోసం బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేశాడంటే 3 యుద్ధాలు చేశాడు. వాటిని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తారు. సో మనకి ఈ మరాఠా యుద్ధాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1775లో స్టార్ట్ అయితే అండ్ 1818లో కంప్లీట్ అవుతాయి. అలా మనకి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చేసి 1775 నుంచి 82 మధ్య జరుగుతుంది అండ్ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చేసి 1802 నుంచి 1805 మధ్య జరుగుతుంది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చేసి 1817 నుంచి 1818 మధ్యన జరుగుతుంది. తర్వాత బ్రిటిష్ వాడు ఆక్రమించిన ప్రాంతం ఏంటంటే మనకి సింధ్ ప్రాంతాన్ని 1843లోనే ఆక్రమణ చేసుకుంటాడు. ఇక్కడ ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆక్రమణ చేసుకుంటాడు. అందువల్ల ఇక్కడ మనకి ఎటువంటి యుద్ధాలు కనబడవు. నెక్స్ట్ ఇక్కడ మనకి పంజాబ్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు 2 యుద్ధాలు చేస్తాడు. పంజాబ్ ఆక్రమణలో బ్రిటిష్ వాడు ఎన్ని యుద్ధాలు చేస్తాడంటే 2 యుద్ధాలు చేస్తాడు. సో ఆ 2 యుద్ధాలను ఏమని పిలుస్తామంటే ఆంగ్లో సిక్కు యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మనకి మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం వచ్చేసి 1845 నుంచి 46 మధ్య జరుగుతుంది అండ్ రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం వచ్చేసి 1848 నుంచి 49 మధ్యన ఈ రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ ఆంగ్లో సిక్కు యుద్ధాలతో మనకి పంజాబ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమణ చేసుకున్నాడు ఈ బ్రిటిష్ వాడు. దాని తర్వాత మనకి ఇక్కడ 1856లో అవధ్ని కూడా ఆక్రమణ చేసుకుంటాడు ఈ బ్రిటిష్ వాడు. సో ఈ విధంగా మనకి ఈ దశల వారీగా మన భారతదేశాన్ని ఆక్రమణ చేసుకుంటాడు ఈ బ్రిటిష్ వాడు. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ బ్రిటిష్ వాడు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించాడో ఇప్పుడు చూద్దాం. అందులో మన ఫస్ట్ ఆక్రమణ ఏదంటే కర్ణాటిక్ ఆక్రమణ. సో నెక్స్ట్ మనము కర్ణాటిక్ ఆక్రమణని చూద్దాం.